సార్ డేవిడ్ డీటెయిల్స్ వచ్చాయి. వెయిట్ సంతోష్, స్కోర్ పెరుగుతుంది. విక్రమ్ సార్, ఇప్పుడు స్కోర్ ముఖ్యమా? డిస్టర్బ్ చేస్తా సంతోష్, ఏం చెప్పు. మనకు దొరికిన లైసెన్స్ మీద డేవిడ్ అని పేరుంది. 18 years కుర్రాడు ఫోటో ఉంది. ఇందులో పేరు డేవిడ్ అని ఉంది, ఫోటో మాత్రం ఇంకెవరిదో ఉంది. మలేష్ సార్, ఓ చాయ్ తీసుకురా. ఓకే సార్. నువ్వు తాతావు సంతోష్? నో థ్యాంక్స్. ఇప్పుడు చెప్పు. ఇందాక చెప్పిన మ్యాటరే సార్, మళ్ళీ చెప్పాలా? స్పాట్లో దొరికింది కరెక్ట్ లైసెన్స్ సంతోష్. ఎలా చెప్పారు సార్? ఐ థింక్ ఇది రీసెంట్గా తీసుకున్న దొంగ లైసెన్స్ అయి ఉండాలి. జస్ట్ ఎ మినిట్, చెక్ చేస్తాను సార్. పక్కా డూప్లికేట్, చెక్ చేసుకో. ఎస్ సార్, March 18th తీసుకున్నాడు. అది మ్యాటర్. ఇంత కరెక్ట్గా ఎలా చెప్పారు? నువ్వే ఆలోచించు. ఎస్ సార్, అర్థమైంది. చెప్పు. స్పాట్లోనే లైసెన్స్ పోయిందని వీడికి అర్థమైంది. క్లూస్ టీమ్కి దొరికితే ప్రాబ్లం అని మళ్ళీ డూప్లికేట్ చేయించినప్పుడు ఈ ఫోటో పెట్టుంటాడు సార్. ఎగ్జాక్ట్లీ. అంతేకాదు, వీడు డేవిడ్ కాదు, ఇంకెవరిదో ఫోటో పెట్టుంటాడా? అవును. డేవిడ్ మెడలో ఆంజనేయ స్వామి డాలర్ ఎందుకు ఉంటుంది? కరెక్టే సార్. ఈ ఫోటో చూస్తుంటే వీడికి ఇంకో కేసుకి సంబంధం ఉందేమో అనిపిస్తుంది. ఏంటది? అది కూడా ముక్తాదేవి గారి ఫ్యామిలీకి సంబంధించిన కేసే సార్. వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ విరాట్ నాకు పంపించాడు సార్. ఏ చూపించు. చూడండి సార్. నిశ్చయం నిష్ఠుర నీరస నిశ్చల తాపసి హృదయం గెలిచింది ఆ క్షణమే. లైసెన్స్ మీద ఉన్నవాడు ఈ బంటోడు, ఈ గడ్డపోడు ఈ రెండోవాడు. అఫ్కోర్స్ ఇది నా డౌట్. వీడేమో గాని ఈ గడ్డపోడు ఈ రెండోవాడు ఒకటే అనిపిస్తుంది సార్. అంటే ఫ్రీక్వెంట్గా ఆ ఫ్యామిలీని ఎవరో టార్గెట్ చేస్తుంటారు. నానమ్మా, ఏమైందో తెలుసా? పొద్దున్న ఏంటి అరుపులు? నోరు కడుక్కోకుండా వెళ్ళి కడుక్కో. నానమ్మా, వీళ్ళిద్దరూ నన్ను కంట్రీ డాగ్, కంట్రీ జగత్ కంట్రీ అని నోటికొచ్చినట్టు వాగారు. భూమి అయితే నువ్వు ముక్తాదేవి మనవరాలివే, ముక్తాదేవి కావు అని మిమ్మల్ని ఇన్సల్ట్ చేసింది. అయ్యో లేదమ్మగారు, మిమ్మల్ని కల్లో కూడా ఏకవచనంతో పిలవను. మిమ్మల్ని కించపరిచి మాట్లాడను. అందుకే మా లోపలికి వస్తూ ఉంటే ఎందుకొచ్చారు, బయటికి పోండి కంట్రీ డాగ్స్ అంది. మేము కంట్రీ డాగ్స్ అయితే నువ్వు కంట్రీ డాగ్ అని మాత్రమే అన్నాం అమ్మగారు. తప్పైతే క్షమించండి. తప్పున్నారా? నందికని రాజావారి మనవరాల్ని ఇష్టం వచ్చినట్టు అంటే ఊరుకుంటారా? అవంతిక, కన్న కూతుర్ని కంట్రోల్లో పెట్టుకోవడం చేతగాని తల్లివి నువ్వు. దీన్నిలాగే వెనకేసుకొస్తే పొగరు పట్టి
రేపు అత్తారింట్లో కూడా ఇలాగే నోరు జారుతుంది. అది కాదు అత్తయ్య గారు. భూమి మీ మనవరాల్ని నోటుకొచ్చినట్టు ఏంటి దీని గొప్ప? రాజావారి మనవరాలైతే ఇంటికొచ్చిపోయే శ్రేయోభిలాషుల్ని అగౌరవపరిస్తే ఊరుకోవాలా? ముందు దానికి ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్పించు. ఇక్కడ ఇది ఒక్కగానొక్క ఆడపిల్లాని గారాబం చూపితే అక్కడ అత్తమామలు, తోడికోడళ్ళు, బావలు, ఆడపడుచులు, వచ్చిపోయే బంధువులంతా ఉంటారు. అది మన ఇంట్లో ప్రవర్తించినట్టు విరాట్ వాళ్ళ ఇంట్లో కూడా ప్రవర్తిస్తే ఆ తార మెడబట్టి బయటికి గెంటేస్తుంది. అప్పుడు నేను దీన్ని సపోర్ట్ చేయను. తారనే సపోర్ట్ చేస్తానని మర్చిపోకు. నానమ్మ యాక్చువల్లీ నువ్వు మాట్లాడకు. మేమంతా ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళేటప్పుడు భూమిని నీకు తోడుగా ఉండమని చెప్పి వెళ్ళాం. మేమున్నప్పుడు పిల్లి ఎలుకల్లా గొడవ పడుతూ ఉండే మీ ఇద్దరూ కలిసిమెలిసి 10 రోజులు ఒకే చోట ఉంటే మేం తిరిగి వచ్చేసరికి ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకుని సొంత అక్కా చెల్లెళ్లలా కలిసిపోయి సంతోషంగా ఉంటారని అనుకున్నాను. కానీ ఇక్కడ పరిస్థితి వేరేలా ఉందని తిరిగొచ్చాక అర్థమైంది. ఎవరు ఇంటి మీద పడి నగా నట్ర దోచుకెళ్ళిపోతే అభంశుభం తెలియని భూమి మీద నింద వేశావు. నేను ముందు వెనక ఆలోచించకుండా భూమిని అపార్థం చేసుకున్నాను. నా బంగారు తల్లి కడిగిన ముత్యమని తెలిసినా మళ్ళీ తనని నిందించాను. పాపం, చేయని నేరానికి నా మాటలతో శిక్షించాను. అమ్మగారు, అదంతా గతం. నందిక ఆవేశంతో నింద వేసింది, నిజం కాదు కదా. ఇప్పుడు కూడా నందికమ్మ మమ్మల్ని గుమ్మంలో నిలబెట్టి పశువులన్నట్టు సొత్తే బాధపడ్డాం. అది మాతోటిదే, మాతో పాటు చదువుకుంటుంది. ఎంత కాదనుకున్నా మా క్లాస్మేట్. శత్రువు లాంటి స్నేహితురాలు, స్నేహితురాలు లాంటి శత్రువు. చూసావా అవంతిక, వీళ్ళు రాజావారి మనవరాళ్ళు కాకపోవచ్చు, గొప్ప వంశంలో పుట్టుండకపోవచ్చు, నందికలాగా బంగారు పళ్ళెంలో తినకపోవచ్చు. కానీ గొప్ప మనసున్నవాళ్ళు, బంగారం కన్నా స్వచ్ఛమైన వాళ్ళు. నీ కూతురు ఎన్ని తప్పులు చేసినా క్షమించగలిగే గొప్ప గుణం ఉన్నవాళ్ళు. నా టార్గెట్ విరాట్ సార్తో పెళ్ళి. ఆ పెళ్లి చెడగొట్టి నువ్వు తన్నుకుపోదామని చూస్తున్నావని నాకు తెలుసు. ఏం చేసైనా సరే విరాట్ సార్ని నీ నుంచి దూరం చేస్తాను, నా సొంతం చేసుకుంటాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకోసమే నా ఎదురు చూస్తా ఉన్నాను. దేనికి? పరీక్ష రాసే ముందు మీ బ్లెస్సింగ్ తీసుకోవాలి కదా. ఆల్ ది బెస్ట్ భూమి. భూమి సార్, ఆ చేతులు వదిలేయండి. ఎక్కడో కుక్క అరుస్తా ఉన్నదే. కుక్కలు అరవని, నక్కలు అరవని, మనకెందుకు?